మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం, లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో ఆయన తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అమరావతిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను, కృష్ణలంక పోలీసుల తీరును కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించి కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం బాధితులకు అన్ని విధాల అండగా ఉంటుందని పటిష్టమైనటువంటి భరోసా ఇచ్చారు. సాయికృష్ణ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకొని ఇప్పటికే ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించిందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కృష్ణలంక సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయడంతో మాత్రమే కాకుండా దర్యాప్తును మరింత వేగవంతం చేశామని కూడా సీఎం వివరించారు. చట్టాన్ని రక్షించవలసిన వారే తప్పు చేస్తే సహించేది లేదని, ఈ కేసులో దోషులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ భేటీతో గాదె సాయికృష్ణ కేసులో ఏపీ ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో అనేది మరొకసారి స్పష్టమైంది. పోలీసుల కస్టడీలో అరాచకాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇవ్వడం పట్ల సామాజిక వర్గాలలో హర్షం వ్యక్తమవుతుంది. బాధితురాలికి సంపూర్ణ న్యాయం జరిగేలా చూస్తామని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇక తమకు జరిగినటువంటి అన్యాయాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పామని సాయికృష్ణ మేనమామ ముల్లపూడి నవరంగ్ తెలిపారు. కుటుంబ సభ్యులతో సీఎంను కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సాయికృష్ణ తల్లి బాధను సీఎం చంద్రబాబు అర్థం చేసుకున్నారు. బాధ్యులైన అధికారులను శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మాలాంటి సామాన్యులకు న్యాయం జరగదని భావించాం, కానీ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చింది. రాజకీయంగా మాకు ఎవరిపైనా ద్వేషం లేదు, న్యాయం చేయాలని మాత్రమే సీఎంను కోరాం. ఇలాంటి అన్యాయం మరొక మనిషికి జరగకూడదని నవరంగ్ చెప్పుకువచ్చారు. ఇక మరోవైపు సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనపై కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద నాగరాజుపై కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ బాధ్యతలను ఏసీపీ దైవ ప్రసాద్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో దీంతో శుక్రవారం రోజు ఉదయం దైవ ప్రసాద్ నేతృత్వంలోని విచారణ బృందం సాయికృష్ణ ఇంటికి చేరుకుంది. దైవ ప్రసాద్ నేతృత్వంలో 2 సిఐలు, 2 ఎస్ఐలు సాయికృష్ణ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి వాంగ్మూలం రికార్డ్ చేసుకున్నారు. అటు ఫోరెన్సిక్ టీం కూడా రంగంలోకి దిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకొని ఆధారాలను సేకరణకు దృష్టి పెట్టింది.